హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 2025 గురించి పూర్తి వివరాలు చూద్దామండి. పూర్తి డీటెయిల్గా ప్రతి టాపిక్ని కవర్ చేస్తూ మీకు మ్యాటర్ అందించడం జరుగుతుంది. నా ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీలాగా ఎవరన్నా ఆస్పిరెంట్స్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ గురించి చూస్తూ ఉంటే వాళ్ళకు కూడా పంపించండి, షేర్ చేయండి. ముందుగా ఈ మంత్లో మనకి వార్తల్లో నిలిచిన పథకాలు ప్రాజెక్టులు ఏంటి అనేది మనం ముందుగా చూద్దామండి. అందులో గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇటీవల వార్తల్లో ఉంది. ఇది అక్టోబర్ 2025లో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఒక ప్రతిష్టాత్మకమైన పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్ట్ అండి. మనకి సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది. తుఫానులు, వరదలు, సముద్ర కోత మరియు వాతావరణ మార్పుల ప్రభావాల నుండి ఈ తీర ప్రాంత ప్రజల్ని రక్షించడానికి ఈ ప్రాజెక్టు ప్రధానంగా ఉద్దేశింపబడింది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మరియు ఆయనే మనకి అటవీ పర్యావరణ శాఖ మంత్రి గారు అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పచ్చదనాన్ని ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 2029 నాటికి 37%, 2047 నాటికి 50% పెంచాలనేది ఒక పెద్ద లక్ష్యం. అందులో భాగంగా ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టుకి నిధులను మనకి ఎక్కడి నుంచి తీసుకుంటారంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి తీసుకుంటారు. అలాగే CAM-PA అనే దాని నుంచి కూడా నిధులు తీసుకుంటున్నారు. అలాగే అంతర్జాతీయ నిధులు కూడా సేకరించి ఈ ప్రాజెక్టు అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారండి. అది గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తర్వాతది అమృత్ 2.0. ఇది కేంద్ర పథకం అయినప్పటికీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ సంబంధించి వార్తల్లో నిలిచిందండి. అందువల్ల ఇక్కడ మీకు అందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అమృత్ 2.0, అమృత్ ఫుల్ ఫామ్ అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ పథకం కింద భారీ ఎత్తున పనులకు పరిపాలనా ఆమోదం తెలిపింది. సో ఇటీవల కొన్ని పనులకు ఆమోదం లభించింది అనమాట. అమృత్ 2.0 కింద ఎన్ని కోట్ల పనులు అంటే 10,319 కోట్లతో అమృత్ 2.0 పథకం కింద సుమారు 281 ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 281 పనుల్ని కూడా ప్రభుత్వం కన్సెషనర్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటండి, చామ్ అనే మోడల్లో ఈ పనులన్నీ చెయ్యాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. చామ్ అంటండి అది. ఇది ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నమూనా. ఈ విధానంలో పనులు అమలు మరియు 10 సంవత్సరాల నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టర్కే అప్పగిస్తారు. సో కాంట్రాక్టర్ ఆ పని చేసేయడంతో పాటు దాని నిర్వహణ బాధ్యత 10 సంవత్సరాల పాటు చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదైనా చిన్న లోటుపాట్లు వచ్చినా, ఏదన్నా రిపేర్లు వచ్చినా కూడా కాంట్రాక్టరే చేయించాల్సి ఉంటుంది. సో అది మనకి అమృత్ 2.0 ఇటీవల వార్తల్లో ఉందండి. నెక్స్ట్ పూర్వోదయ పథకం. ఇది కూడా ఇటీవల వార్తల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు పూర్వోదయ నిధులు మాకు ఇప్పించాల్సిందిగా కేంద్రాన్ని కోరడం ఇది జరిగింది. సో ఒకసారి చూద్దామండి. పూర్వోదయ పథకం, మిషన్ పూర్వోదయ అంటే ఏంటో చూద్దాం. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేక పథకం. దీని ప్రధాన ఉద్దేశం భారతదేశ తూర్పు ప్రాంతాలను, మన తూర్పు తీరంలోనే ఉంది కదండి, సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో ఎంపికైన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిస్సాలు ఇందులో చేర్చడం జరిగింది. ఇది ఎందుకు ఇటీవల వార్తల్లో ఉందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సహాయం అందించాలని నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. అందువల్ల ఇది వార్తల్లో నిలిచింది. ఈ పథకం నిధులను ఉపయోగించి రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు కూడా ముఖ్యమంత్రి గారు కేంద్రానికి వివరించడం జరిగింది. సో అందువల్ల మనకి పూర్వోదయ అనే పథకం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకం అండి. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పథకం, మనకి లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్ పథకం ఇది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ 4న విజయవాడలో ప్రారంభించారు. సో డేటు, ప్లేసు రెండు ఇంపార్టెంట్. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వలన ఆదాయం కోల్పోయిన ఆటో, క్యాబ్ మరియు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే క్షమించండి. ఈ పథకం కింద సొంతంగా ఆటో, క్యాబ్ లేదా మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉన్న డ్రైవర్లు అర్హులు అనమాట అండి. వాళ్ళకి 15,000 రూపాయలు ఏటా ఆర్థిక సహాయం అందిస్తారు. సో ఎంత వేస్తారు అనేది ఇంపార్టెంట్, ఎవరు అర్హులు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకేనండి.
2025-26 సంవత్సరానికి కానీ రాష్ట్ర వ్యాప్తంగా 2,90,669 లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. సుమారు 436 కోట్లను వారికి బ్యాంకుల్లో ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగింది. అలాగే ఒక ప్రత్యేక మొబైల్ యాప్ను భవిష్యత్తులో తీసుకొస్తామని, ఓలా, ఉబర్ వంటి వాటికి పోటీగా ఆటో డ్రైవర్ల కోసమే ఈ ప్రత్యేకమైన యాప్ తీసుకొస్తామని పేర్కొనడం కూడా జరిగింది. సో ఇది మనకి ఆటో డ్రైవర్ల సేవలో పథకం సంబంధించి వివరాలు. నెక్స్ట్ స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్, ఇది కూడా ఒక కేంద్ర పథకమేనండి. దీంట్లో భాగంగా ఏం చేశారనేది చూద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి సంబంధం ఉందనేది కూడా చూద్దాం. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించిన జాతీయ ఆరోగ్య ప్రచార కార్యక్రమం. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా ఇది నిర్వహించడం జరిగింది. ఈ జాతీయ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు విశాఖపట్నంలో దీన్ని అధికారికంగా ప్రారంభించడం కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా ఆరోగ్య ఉప కేంద్రాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు మరియు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. సుమారు 57.1 లక్ష మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. సో అది మనకి వార్తల్లో ఉన్న అంశం అండి. స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్. ఇదేంటంటే ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం. ఎంతమందికి చేశారు అనేది ఇంపార్టెంట్. 57.1 లక్షల మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారంటే ఇందులో. ఉన్నత విద్య కోసం పావలా వడ్డీకే రుణం. సో ఇది ఒక కొత్త పథకం ఇటీవలే ప్రారంభించిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఒక నూతన పథకం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం రూపకల్పన చేయాలని అధికారులుగా ఆదేశించారు. విదేశాల్లో గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకోవాలనే ప్రతిభావంతులైన పేద మధ్యతరగతి విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. సో విదేశాల్లో కనుక గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకునే వాళ్ళకి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈ పథకం కింద విదేశీ విద్య కోసం బ్యాంకుల నుండి తీసుకునే రుణాలను పావలా వడ్డీకే ఇస్తారు. విద్యార్థులు పావలా వడ్డీకి అతి తక్కువ వడ్డీ చెల్లించేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నారు. ఎంతమంది అయినా అర్హులు ఉండొచ్చు అంటండి. ఎంతమంది అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నా వారందరికీ లబ్ధి చేకూరేలాగా సంఖ్యపై ఎటువంటి పరిమితి లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. విద్యార్థులు తమ చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం పొందాక దీన్ని 14 ఏళ్ల సమయం ఇస్తున్నారండి. 14 ఇయర్స్ టైంలో దాన్ని తిరిగి చెల్లించే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. కేవలం విదేశీ విద్యకే కాకుండా మన దేశంలోని IIT, IIM లాంటి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలు చదివే విద్యార్థులకు కూడా తక్కువ వడ్డీకి ఈ రుణ పథకాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. సో అది ఈ పావలా వడ్డీకే, ఉన్నత విద్య కోసం పావలా వడ్డీకే రుణం అనే పథకం అండి. నెక్స్ట్ ఓమ్ క్యాప్ అంటే ఏంటో చూద్దాం. ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని ఓమ్ క్యాప్ అంటాం. ఇది ఇటీవల వార్తల్లో ఉంది. ఏంటి ఓమ్ క్యాప్ అనేది చూద్దామండి. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ యువతకు విదేశాలలో 1 లక్ష బ్లూ కాలర్ ఉద్యోగాలు కల్పించాలి. సో అది ఇక్కడ నైపుణ్యం కల్పించండి, ఇక్కడ ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళందరికీ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే కార్యక్రమం ఈ ఓమ్ క్యాప్ అండి. ఓమ్ క్యాప్ ఫుల్ ఫామ్ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ అమృత ఆరోగ్య పథకం. ఇదేంటో చూద్దామండి. ఇది కూడా ఇటీవల వార్తల్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అనాథలు, నిరాశ్రయులు, వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వృద్ధులు, అభాగ్యుల కోసం అమలు చేస్తున్న ఆరోగ్య పథకమే ఈ అమృత ఆరోగ్య పథకం. NTR వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు జరుగుతుంది. సో ఎవరు అమలు చేస్తున్నారంటే ఈ ట్రస్ట్ అమలు చేస్తుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 2.50 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. ఈ పథకం ద్వారా సుమారు 1044 రకాల థెరపీలు మరియు సర్జరీలు నెట్వర్క్ ఉన్న ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తారు. ఇప్పటికే ఈ పథకం కింద 2812 మంది లబ్ధిదారులతో పాటు అదనంగా మరొక 1113 మంది అర్హులైన అనాథలు, నిరాశ్రయులు, వృద్ధులను ఈ పథకంలో చేర్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో అది ఈ అమృత ఆరోగ్య పథకం అండి. నేను కొంచెం చుట్టాలలో ఉండడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమీ అనుకోకండి. నెక్స్ట్
ప్యూర్ ఫెమ్మి ప్రోగ్రామ్ ఇదేంటో చూద్దామండి. ప్యూర్ ఫెమ్మి ప్రోగ్రామ్ అనేది కూడా ఇటీవల వార్తల్లో ఉంది. ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న కౌమార బాలికలకు ఆరోగ్యం, శ్రేయస్సు మరియు వ్యక్తిగత భద్రతపై సమగ్ర అవగాహన కల్పించడం అనేది ఈ ప్యూర్ ఫెమ్మి ప్రోగ్రామ్ అండి. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది బాలికలు ప్రయోజనం పొందనున్నారు. రాష్ట్రంలోని సుమారు 8,000 సెకండరీ పాఠశాలల్లో మరియు అన్ని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో దీనిని అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అభియాన్ మరియు ప్యూర్ పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ అనే స్వచ్ఛంద సంస్థ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ సంస్థ ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తున్నారంటే ప్యూర్ అంటండి పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ అనే స్వచ్ఛంద సంస్థ మధ్య ఇటీవల ఒక ఒప్పందం జరిగింది. సర్వశిక్ష సమగ్ర శిక్ష అభియాన్కి మరియు ప్యూర్ అనే దానికి మధ్య ఒప్పందం జరిగింది. దానివల్ల ఈ ప్యూర్ ఫెమ్మి అనే ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం అండి. PMNDP ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 7 కొత్త డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలు ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాంలో భాగంగా ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 232 డయాలసిస్ కేంద్రాలు ఉండగా మరొక కొత్తగా 7 వాటిని చేర్చారు. కాబట్టి మొత్తం 239కి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న డయాలసిస్ కేంద్రాలు చేరుకుంటుంది. మీకు డయాలసిస్ అంటే తెలిసే ఉంటుంది కదండి. కిడ్నీ ప్రాబ్లం ఉండి కిడ్నీలు సరిగ్గా రక్తాన్ని వడపోయకపోతే వాళ్ళకి డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. సో అటువంటి డయాలసిస్ సెంటర్లు మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 239కి చేరాయి. ఈ 7 ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్కోట విజయనగరం, భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా, పీలేరు చిత్తూరు, సీతంపేట పార్వతీపురం మన్యం జిల్లా, వెంకటగిరి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అద్దంకి బాపట్ల జిల్లా, సున్నిపెంట నంద్యాల జిల్లాల్లో ఈ 7 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారండి. నెక్స్ట్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన్ అనేది కూడా ఇటీవల వార్తల్లో ఉంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఇటీవల ఆంధ్రప్రదేశ్కి 150 కోట్లు విడుదలయ్యాయండి. సో అది ఆ రూపంలో మనకి ఇది ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనేది వార్తల్లో ఉంది. ఈ నిధులతో ఏం చేస్తారంటే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనుల కోసం ఈ 150 కోట్లని కేటాయించనున్నారు. సో 2025-26 ఆర్థిక సంవత్సరంలో భాగంగా తొలి విడతగా ఈ 150 కోట్లను ఇటీవల అక్టోబర్ చివరిలో మనకి విడుదల చేయడం జరిగింది. సో ఏ పథకంలో భాగంగా విడుదల చేశారు అంటే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. సో అవండి మనకి వార్తల్లో అక్టోబర్ నెలలో ఉన్న పథకాలు వివరాలు. నెక్స్ట్, ఇప్పుడు వార్తల్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు ఏంటనేది చూద్దామండి. ఈ మంత్లో పెద్దగా నీటిపారుదల ప్రాజెక్టులు ఏవి వార్తల్లో ఉన్నదల్లా ఒకటే, పోలవరం యొక్క బడ్జెట్ని కేంద్రం తగ్గించింది అనే వార్త న్యూస్లో ఉందండి. సో ఎందుకు తగ్గించింది ఏంటి అనే వివరాలు ఇక్కడ మనం చూద్దాం. 2025-26 ఆర్థిక సంవత్సరం గాను కేంద్ర బడ్జెట్లో పోలవరానికి మొదటిగా 5,936 కోట్లను కేటాయించడం జరిగిందండి. దాన్ని ఇప్పుడు 3,034 కోట్లకు సవరిస్తూ తగ్గించేశారు. సో ఎందుకు తగ్గించారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఈ బడ్జెట్ కోతకు ప్రధాన కారణం గత ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన అడ్వాన్స్ నిధులను ఇప్పటికీ మన ప్రభుత్వం ఖర్చు పెట్టకపోవడమే కారణం అనేది తెలుస్తుందండి. సో గత ఆర్థిక సంవత్సరం 2024-25 కేంద్రం అడ్వాన్స్గా ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తిగా ఖర్చు చేయకపోవడం వల్లే బడ్జెట్ తగ్గించాల్సి వస్తుంది. సో గత ఏడాది అడ్వాన్స్గా ఇచ్చిన నిధుల్లో ఇంకా 2,177.47 కోట్లు రాష్ట్ర ఖజానాలో ఖర్చు పెట్టకుండా పెండింగ్లో ఉండడం వల్ల బడ్జెట్ని తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. సో అవి మనకి నీటిపారుదల ప్రాజెక్టులు అండి వార్తల్లో నిలిచినవి. సో నెక్స్ట్, వార్తల్లో నిలిచిన పెట్టుబడులు ప్రారంభోత్సవాలు. సో చాలా ఉన్నాయండి. మనకి పెట్టుబడులు వెల్లువ కింద వస్తూనే ఉన్నాయి. సో కాబట్టి ఇది చాలా పెద్ద టాపిక్ అండి. పెట్టుబడులు అలాగే ఏమేమి ప్రారంభోత్సవాలు మన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నాయి అనేది ఇప్పుడు చూద్దామండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగా గూగుల్ AI డేటా సెంటర్ అండి. ఇటీవల ఫుల్గా వార్తల్లో ఉంది ఇది. గూగుల్ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ని మనకి విశాఖపట్నంలో ఏర్పాటు చేయనుంది అనే మ్యాటర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మధ్య జరిగిన ఒక కీలక ఒప్పందం. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు, నిర్మలా సీతారామన్ గారు, అశ్విని వైష్ణవ్ గారు,
అలాగే రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ మొదలైన వారందరూ హాజరయ్యారు. గూగుల్ సంస్థ వచ్చే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో సుమారు 1.31 లక్షల కోట్లు 1.31 ట్రిలియన్స్ పెట్టుబడి పెట్టనుందని పేర్కొనడం జరిగింది. సో అది ఇంపార్టెంట్, ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుందని. అమెరికా తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ని ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. అదే కాకుండా సముద్ర మార్గాల్లో కేబుల్ అనుసంధాన కేంద్రం కూడా ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. విశాఖపట్నం తీరంలో గూగుల్ ఒక సబ్మెరైన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయనుంది. ఇది ఇతర దేశాలతో హైస్పీడ్ డేటా కనెక్టివిటీకి కీలక కేంద్రంగా మారుతుంది. తద్వారా మొత్తం భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాలను ఇది బలోపేతం చేయనుంది. సో ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయబోయే ఏఐ డేటా సెంటర్ 1 గిగావాట్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకటిగా నిలవడం జరిగింది. సో అది మనకి గూగుల్ యొక్క ఏఐ డేటా సెంటర్కి సంబంధించి ప్రస్తుతం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సిఫీ టెక్నాలజీస్ విశాఖపట్నంలో పెట్టుబడులు పెడుతుంది. దాని గురించి వివరాలు చూద్దామండి. సిఫీ టెక్నాలజీస్కి చెందిన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగం, అది సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ అండి. దాని పేరు సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ అనేది విశాఖపట్నంలో 2 ప్రధానమైన అత్యాధునిక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది. అవి ఏంటో చూద్దామండి. మొదటిది ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తుంది. ఫస్ట్ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడుతున్న డేటా సెంటర్. నెక్స్ట్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తుంది. ఇది అత్యంత ముఖ్యమైన అంశం, ఎందుకంటే ఇది సముద్ర గర్భం ద్వారా వచ్చే అంతర్జాతీయ హైస్పీడ్ ఇంటర్నెట్ కేబుల్ను అనుసంధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఈ పెట్టుబడిని ముఖ్యమంత్రి గారు ఒక సంచలనాత్మక పెట్టుబడి మరియు కొత్త శకం అని అభివర్ణించడం జరిగింది. ఇది 500 మెగావాట్ల డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. విశాఖకు 6000 మెగావాట్ల డేటా సెంటర్లు తీసుకురావాలనేది మన ప్రభుత్వ లక్ష్యం అని ఇటీవల లోకేష్ గారు కూడా తెలిపారు. ఇది ఇంపార్టెంట్. ఎన్ని వేల మెగావాట్లు డేటా సెంటర్స్ తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే 6000 మెగావాట్ల డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో నెక్స్ట్ అమరావతిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం. సో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే అమరావతిలోని నేలపాడు అనే ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 3 ఎకరాల భూమిని కూడా ఏపీసీఆర్డీఏ కేటాయించడం జరిగింది. ఈ భూమి ఖరీదు ఆర్బీఐకి ఈ స్థలం 12 కోట్ల కొనుగోలు చేయడం జరిగింది. అంచనా మొత్తం ఏంటంటే ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం అంచనా వ్యయం సుమారు 200 కోట్లకు పైగానే ఆర్బీఐ మనకు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో పెట్టుబడి పెట్టనున్నట్లు మనకి ఇటీవల వార్తలు వచ్చినాయి. సో అదండి. నెక్స్ట్ ఓఎన్జీసీ భారీ పెట్టుబడి. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ ప్రాంతాల్లో చమురు మరియు సహజవాయు అన్వేషణ కార్యక్రమాలను భారీగా విస్తరించనుంది. కోనసీమ ప్రాంతంలోని 8 పెట్రోలింగ్ మైనింగ్ లీజ్ బ్లాకుల్లో 172 కొత్త ఆన్షోర్ బావులను తవ్వాలని ఓఎన్జీసీ ప్రణాళిక వేస్తుంది. సో ఓఎన్జీసీ ఎంత పెట్టుబడి పెట్టనుంది అనేది మనకి ఇంపార్టెంట్ అండి. సో ఎంత పెట్టుబడి పెట్టనుంది అంటే సుమారు 8,110 కోట్లు అంటే $1.1 బిలియన్ పెట్టుబడి పెట్టనుంది. ఎందుకు పెట్టనుందంటే ఈ బావులు తవ్వడానికి అనమాట అండి. 172 కొత్త ఆన్షోర్ బావులు తవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3 అనేది వార్తల్లో ఉంది. సో దీనికోసం ఈ గ్రీన్ ఎనర్జీ కారిడార్కి ఆమోదం తెలిపింది ఎవరు అంటే కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి దీనికి ఆమోదం తెలపడం జరిగింది. ఎంత బడ్జెట్ మంజూరైందంటే రాష్ట్రం 28,000 కోట్లు ప్రతిపాదించింది ఇంత బడ్జెట్ ఖర్చు అవుతుందని. బట్ కేంద్రం మాత్రం 21,800 కోట్లతో ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చింది. సో కేంద్ర సహాయం ఎంత చేస్తుందంటే ఈ ప్రాజెక్ట్ వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 30% గ్రాంట్గా ఇవ్వనుంది మనకి. అనంతపురం నుంచి నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం వరకు సుమారు 350 కిలోమీటర్ల పొడవున భారీ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తారు. సో ఎందుకు ఇది చేస్తున్నారంటే గ్రీన్ ఎనర్జీ కారిడార్ అంటే ఏదైతే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయో ఈ సౌరశక్తి ద్వారా కానీ పవన శక్తి ద్వారా కానీ ఈ ఉత్పత్తి అయిన విద్యుత్తును గ్రిడ్లకి సరఫరా చేయడం కోసం నిర్మించే లైన్స్ అనమాట అండి. ఇవి భారీ విద్యుత్ లైన్ నిర్మిస్తారు. రాయలసీమలోనే ఎక్కువగా ఈ మనకి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దాన్ని మిగతా ప్రాంతాలకు సరఫరా చేయడం కోసం ఇదంతా చేస్తున్నారు. ప్రధాన లక్ష్యం
రాయలసీమ రాష్ట్రంలోని 72,000 మెగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టులో ఎక్కువ భాగం ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఉత్తరాంధ్రకు సమర్థవంతంగా తరలించగలగడం అనేది ముఖ్యం. కాబట్టి అందులో భాగంగా ఈ గ్రీన్ ఎనర్జీ కారిడార్ నిర్మాణం అనేది ఇది థర్డ్ ప్రాజెక్ట్ అండి. ఆల్రెడీ గ్రీన్ ఎనర్జీ కారిడార్ 1 ఉంది, 2 ఉంది, వాటి కొనసాగింపుగా ఈ 3 అనమాట అండి. ఇప్పుడు విశాఖపట్నంలో కే రహేజా కార్ప్ సంస్థ యొక్క పెట్టుబడి పెడుతుందండి. అదేంటో చూద్దాం. రహేజా కార్పొరేషన్ సంస్థ పెట్టుబడి పెడుతుంది. మొత్తం ఇది పెట్టబోయే పెట్టుబడి 2,172.26 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఐటీ కంపెనీలకు అవసరమైన అత్యాధునిక వాణిజ్య భవనాలు మరియు వాటికి అనుబంధ నివాస సముదాయాలు నిర్మిస్తారు. సో ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ టైప్ అండి. సో ఈ ఐటీ కంపెనీలకు అవసరమైన బిల్డింగ్స్ కట్టడం, అలాగే పక్కనే ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళ కోసం నివాస సముదాయాలు ఏర్పాటు చేయడం అది చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 3లో సుమారు 27.10 ఎకరాల భూమిని కేటాయించాలని ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 9,681 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కూడా అంచనా వేయడం జరుగుతుంది. సో అది మనకి విశాఖపట్నంలో రహేజా కార్ప్ సంస్థ యొక్క పెట్టుబడులు. నెక్స్ట్, మోడీ పర్యటన సందర్భంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అనేవేంటో చూద్దామండి. ఇటీవల మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. కర్నూలులో జరిగింది సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ సభ. చాలా ఇంపార్టెంట్. ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ సభ ఎక్కడ జరిగింది అని అడుగుతారండి. కర్నూలులో జరిగింది అక్టోబర్ 16, 2025న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్కడికి వచ్చిన మన ప్రధానమంత్రి గారు సుమారు 13,430 కోట్ల విలువైన కీలక అభివృద్ధి పనులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మరి కొన్ని కొత్త వాటికి శంకుస్థాపనలు కూడా చేశారు. సో అవి ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. సో పరిశ్రమల విషయానికి వస్తే సుమారు 4,920 కోట్లకు పైగా పెట్టుబడులు ఇక్కడ పెట్టబోతున్నారని ఆ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆయన రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా 2 భారీ ఇండస్ట్రియల్ ఏరియాలకు శంకుస్థాపన చేశారు. ఒకటి వార్వకల్లు ఇండస్ట్రియల్ ఏరియా కర్నూలులో ఉంది, దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. 2 కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా, ఇది కడపలో ఉంది, దానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. నెక్స్ట్, విద్యుత్ మరియు ఇంధన ప్రసారం, దీనికి సుమారు 2,880 కోట్లకు పైగా పనులకు ఈయన శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన ప్రసారాన్ని బలోపేతం చేయడం కోసం ఈ ప్రాజెక్టుని శంకుస్థాపన చేశారు. కర్నూలు 3 పూలింగ్ స్టేషన్ వద్ద ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ స్ట్రెంగ్థనింగ్ ప్రాజెక్ట్ అనమాట అండి. ఇది ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించి ప్రాజెక్టు. రాయలసీమలో ఉత్పత్తి అయ్యే ఈ రెన్యూవబుల్ ఎనర్జీని వేరే ప్రాంతాలకు తరలించడం కోసం ఈ ప్రాజెక్ట్ అనమాట. సుమారు 2,880 కోట్ల పైగా ఇక్కడ పనులు జరగనున్నాయి. రోడ్లు, జాతీయ రహదారులకు సంబంధించి సుమారు 2,100 కోట్లకు సంబంధించి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు చేశారు. అందులో మెయిన్ ఇంపార్టెంట్, విశాఖపట్నంలోని సబ్బవరం నుండి శీలానగర్ వరకు 6 లైన్ల గ్రీన్ఫీల్డ్ హైవేని డెవలప్ చేయనున్నారు. దీనికోసం 960 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్, రైల్వేలకు సంబంధించి సుమారు 12,000 కోట్లకు పైగా పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఇందులో కొత్త వలస, విజయనగరం 4వ రైల్వే లైన్ ఉంది. పెందుర్తి, సింహాచలం నార్త్ మధ్య ఒక రైల్వే ఫ్లైఓవర్, ఇటువంటి పనుల కోసం సుమారు 1,200 కోట్లు ఆయన కేటాయించడం జరిగింది. నెక్స్ట్, పెట్రోలియం కేటాయించడం కాదండి, 1,200 కోట్ల పనులకు ఆయన ప్రారంభోత్సవం చేయడం జరిగింది. పెట్రోలియం, సహజ వాయువు, వీటిల్లో సుమారు 1,930 కోట్ల విలువైన పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఇందులో గెయిల్ యొక్క శ్రీకాకుళం నుండి అంగూల్ సహజ వాయు పైప్ లైన్ అండి. సో ఒక పైప్ లైన్ నిర్మిస్తున్నారు శ్రీకాకుళం నుంచి అంగూల్ అనే ప్రాంతానికి. గెయిల్ సంస్థ నిర్మిస్తుంది. దాని విలువ సుమారు 1730 కోట్లండి. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చిత్తూరులో ఎల్పిజి బాట్లింగ్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తుంది. దీనికోసం 200 కోట్లు విలువైన పనులకు ఆయన ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నెక్స్ట్, ఇక రక్షణ రంగంకి వచ్చేసరికి 360 కోట్ల విలువైన పనులకు ఈయన ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. కృష్ణా జిల్లా నెమ్మలూరులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ నైట్ విజన్ ప్రొడక్ట్స్ యొక్క ఫ్యాక్టరీకి సంబంధించిందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్లేసు అలాగే ఎవరు ఏర్పాటు చేస్తున్నారు ఈ రక్షణ రంగానికి సంబంధించి చూసుకోండి. కృష్ణా జిల్లా నెమ్మలూరు అంటండి. అక్కడ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ నైట్ విజన్ ప్రాజెక్ట్ ఫ్యాక్టరీ అంటండి. దానికి ఈయన ప్రారంభోత్సవం చేయడం జరిగింది మోదీ గారు.
నెక్స్ట్ రేమాండ్ గ్రూప్స్ పెట్టుబడులు అండి ఆంధ్రప్రదేశ్లో. రేమాండ్ గ్రూప్ యొక్క అనుబంధ సంస్థ అయిన జేకే మైనీ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఈ రేమాండ్ యొక్క అనుబంధ సంస్థ ఇది మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడం జరిగింది. సుమారు 500 కోట్లు ఏరోస్పేస్ యూనిట్ కోసం పెట్టుబడి పెట్టింది. ఇది బట్టల కంపెనీ, ఇప్పుడు ఏరోస్పేస్ దాంట్లో కూడా పెట్టుబడులు పెడుతుంది. ఈ అధునాతన ఏరోస్పేస్ తయారీ కేంద్రం ఏ జిల్లాలో ఏర్పాటు కానుంది అనేది అడుగుతాడు. సత్యసాయి జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ యూనిట్ ద్వారా సుమారు 1400 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పి అంచనా కూడా వేస్తున్నారు. రాష్ట్రం యొక్క కొత్త ఏరోస్పేస్ పాలసీ కింద ఆమోదం పొందిన మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏరోస్పేస్ రంగంలో పాటు రేమాండ్ గ్రూప్ వేరే పెట్టుబడులు కూడా పెడుతుందండి. ఆటోమేటివ్ కాంపోనెంట్ల తయారీ కోసం జేకే మైనీ ప్రెసిషన్ టెక్నాలజీ లిమిటెడ్ ద్వారా ఇంకొక 430 కోట్లు కూడా పెట్టుబడి పెడుతుందంటండి. మొత్తం 2 పెట్టుబడులు పెడుతుంది. ఒకటి ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడి పెడుతుంది, 2 ఆటోమోటివ్ కాంపోనెంట్ల తయారీలో కూడా పెట్టుబడి పెడుతుంది. సుమారు 1000 కోట్ల వరకు రేమాండ్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతుంది. నెక్స్ట్ 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపడం జరిగింది. ఈ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఏదైతే ఉందో, ఈ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఏదైతే ఉందో దాని సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన 11వ సమావేశంలో సుమారు 114 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 30 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అవేంటి, అందులో ఉన్న ముఖ్యమైన ప్రాజెక్టులు ఏంటి అనేది చూద్దామండి. సో ఈ 30 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో సుమారు 67,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పి అంచనా కూడా వేయడం జరిగింది. ఇందులో మొదటిది రైడెన్ ఇన్ఫోటెక్ అండి. ఇది గూగుల్ యొక్క అనుబంధ సంస్థ. దీని పెట్టుబడి సుమారు 87,520 కోట్ల పెట్టుబడి పెడుతుంది. $1,000 బిలియన్ పెట్టుబడి ఇక్కడ పెడుతుంది. విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా కేంద్రాలు ఇది ఏర్పాటు చేస్తుంది. AI డేటా కేంద్రాలను ఏర్పాటు చేస్తుందండి. నెక్స్ట్ చింతా గ్రీన్ ఎనర్జీ సంస్థ. ఇది 12,905 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఎక్కడ అంటే విజయనగరం జిల్లాలో పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్ని ఇది ఏర్పాటు చేస్తుంది. దాని సామర్థ్యం 2000 మెగావాట్లు. నెక్స్ట్ టాటా పవర్ ఎనర్జీ. ఇది 2000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. అనంతపురం జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఈ టాటా ఏర్పాటు చేయనుంది, 400 మెగావాట్లు. యాక్మే ఊర్జా ఓన్ లిమిటెడ్ అండి. యాక్మే ఊర్జా 1 లిమిటెడ్. ఇది సుమారు 2000 కోట్లు పెట్టుబడి పెడుతుంది అనంతపురం జిల్లాలో. సో ఏమనుకోవద్దండి, ఇక్కడ సేమ్ వచ్చింది, మేబీ ఏదో డిఫరెన్స్ ఉంటుంది, అది ప్రింటింగ్ రాంగ్ అండి. నేను దాన్ని కామెంట్ చేస్తాను పిన్లో, మీరు తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఏం పెట్టాననేది. సాన్వీరా ఇండస్ట్రీస్ పెట్టుబడి 2,600 కోట్లు. ప్రాజెక్ట్ వచ్చేసరికి అనకాపల్లిలో అడ్వాన్స్డ్ కార్బన్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ రిలయన్స్ కూడా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తుంది 808 కోట్లతో. కర్నూలు జిల్లాలో ఈ ఫుడ్ పార్క్ని ఏర్పాటు చేయనుంది రిలయన్స్ సంస్థ. సో ఇవి కొన్ని ముఖ్యమైన పెట్టుబడులు అండి. ఈ 1.14 లక్షల కోట్ల పెట్టుబడులు అతి ముఖ్యమైన పెట్టుబడుల గురించి ఇక్కడ మీకు ఆ వివరాలు ఇవ్వడం జరిగింది, అన్నీ చూసుకోండి. నెక్స్ట్ JSW నియో ఎనర్జీ లిమిటెడ్ యొక్క పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ అండి. ఇది విజయనగరం జిల్లాలో కొత్త వలస మండల పరిధిలో బంగారు వలస మరియు వెంకటరమణపేట గ్రామాల మధ్య దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. JSW సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తుంది అనమాట. సామర్థ్యం వచ్చేసరికి 1500 మెగావాట్లు. మొత్తం పెట్టుబడి ఇక్కడ సుమారు 8,100 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు మనకి ఈ సంస్థ ప్రతినిధులు తెలపడం అయితే జరిగింది. JSW నియో ఎనర్జీ లిమిటెడ్ అండి ఇది. నెక్స్ట్ క్షిపణి తయారీ కేంద్రం ఒకటి ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పనున్నారు, అదొకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో క్షిపణులు మరియు సమీకృత ఆయుధ వ్యవస్థల తయారీ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అండి. ఇది వెరీ ఇంపార్టెంట్, ఎవరు ఏర్పాటు చేస్తున్నారు అనేది. ఒక భారీ యూనిట్ని ఏర్పాటు చేయనుంది. ఇది ఎక్కడ ఏర్పాటు చేయనున్నది అనేది కూడా ఇంపార్టెంట్. ప్రకాశం జిల్లా దొనకొండ అనే సమీపంలో ఏర్పాటు చేయనుంది. మొత్తం పెట్టుబడి సుమారు 1,200 కోట్లు మనకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారు పెట్టుబడి పెట్టనున్నారు. దీనికోసం 1,400 ఎకరాల భూమిని గుర్తించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 600 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగా ఒక 1000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయండి.
నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ. ఇటీవల వార్తల్లో ఉన్న వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండి ఇది. సంస్థ వచ్చేసరికి సైర్మా స్ట్రాటజిక్స్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఈ సంస్థ మనకి ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమని ఇక్కడ ఏర్పాటు చేయనుంది. దానికోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుమారు 765 కోట్ల పెట్టుబడి ఈ ఎలక్ట్రానిక్స్ తయారీలో పెట్టుబడి పెట్టనున్న సంస్థ సైర్మా. ఈ పరిశ్రమను తిరుపతి జిల్లాలోని నాయుడుపేట ఇండస్ట్రీస్ ఏరియాలో ఏర్పాటు చేయనున్నారు. సో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ప్లాంట్లో ప్రధానంగా మల్టీ లేయర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు పీసీబీలు, హై డెన్సిటీ పీసీబీలు మరియు ప్లెక్స్ పీసీబీలు మరియు వాటికి అవసరమైన ముడి పదార్థాలైన కాపర్ క్లాడ్ లామినేట్స్ తయారు చేస్తారు. ఇవన్నీ ఇక్కడ ఉత్పత్తి జరుగుతాయండి. ఈ ప్రాజెక్ట్ భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్లో భాగం అనమాట అండి. దేశవ్యాప్తంగా ఆమోదించబడిన 7 ప్రాజెక్టులో ఇది ఒకటి. సో మొత్తం దేశవ్యాప్తంగా 7 ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉంటే అందులో ఒకటి మనకు ఆంధ్రప్రదేశ్కి లభించడం జరిగింది. దాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నది ఎవరు అంటే సైర్మా స్ట్రాటజిక్స్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ రామాయణపట్నంలో ఆయిల్ రిఫైనరీ. సో ఆంధ్రప్రదేశ్లోని రామాయణపట్నం వద్ద గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలనుకుంటున్నారు. ఈ రిఫైనరీ ప్రాజెక్టుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నాయకత్వం వహిస్తుంది. ఈ మొత్తం ప్రాజెక్ట్ యొక్క అంచనా వ్యయం సుమారు 1,00,000 కోట్లండి. చాలా భారీ పెట్టుబడి అండి ఇది కూడా. ఈ భారీ ప్రాజెక్టులో ఈ ఆయిల్ ఇండియా లిమిటెడ్ కూడా సహకరిస్తుంది. దాంతో కూడా ఒప్పందం చేసుకోవడం జరిగిందనమాట. అక్టోబర్ 28, 2025 భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అలాగే ఈ ఆయిల్ ఇండియా లిమిటెడ్ రెండూ కూడా ఒక MOU కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సుమారు 6,000 ఎకరాల భూమిని కూడా సిద్ధంగా కేటాయించింది. సో అది మనకి ఈ రామాయపట్నంలో ఆయిల్ రిఫైనరీకి సంబంధించిన అంశాలండి. ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం. సో ఇది ఆల్రెడీ అతమాట్లు న్యూస్లో ఉంటుంది. ఈ మంత్ కూడా న్యూస్ పేపర్లో కనపడింది కాబట్టి ఇవ్వడం జరిగిందండి. దీని పూర్తి పేరు ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండి. అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క విశ్వవిద్యాలయం యొక్క పూర్తి పేరు. దీనిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. కేటాయింపులు ఎలాగంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయం కోసం అమరావతిలో 55 ఎకరాల భూమిని కేటాయించింది. సీట్ల కేటాయింపు ఎలా చేస్తారంటే విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విద్యార్థులకు 20 నుంచి 20% సీట్లు రిజర్వ్ చేయబడతాయి. సో ఈ విశ్వవిద్యాలయం చదువుకునే వాళ్ళలో సుమారు 20 నుంచి 20% మాత్రం మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉంటారంటండి. అలా రిజర్వ్ చేయబడుతుంది. ఇది ఇటీవల ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే అమరావతిలో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ అట్ ద ఆంధ్రప్రదేశ్ బిల్ 2025కి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఇటీవల ఆమోదముద్ర వేశారు. ఈ చట్టాన్ని అధికారికంగా గెజిట్లో ప్రచురిస్తూ న్యాయశాఖ జీవో జారీ చేసింది. ఇది ఈ ప్రాజెక్ట్ ఏర్పాటులో ఒక కీలకమైన చట్టపరమైన ముందడుగుగా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో 3 పారిశ్రామిక పార్కుల అభివృద్ధి అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసే దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 7,949.48 కోట్లతో 3 కీలక ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఈ బృహత్తర ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ APIIC ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా దీన్ని చేపడుతున్నారు. ఈ 3 ఎక్కడెక్కడంటే కొప్పర్తి వైఎస్ఆర్ కడప జిల్లా, వార్వకల్లు కర్నూలు జిల్లా, పామూరు ప్రకాశం జిల్లాల్లో ఈ కొత్త పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తారంటండి. నిధుల సమీకరణ ఎలా వస్తాయంటే ఈ ప్రాజెక్ట్ కోసం అవసరమైన నిధులు సుమారు 7,500 కోట్లను హుడ్కో నుంచి తీసుకుంటారండి. మరియు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ల నుండి రుణాలుగా సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో 7,500 కోట్లను హుడ్కో నుంచి మరియు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 5,000 కోట్ల రుణాన్ని అందించడానికి ఈ హుడ్కో ఇప్పటికే అంగీకారం తెలిపింది మనకి. ఈ 3 ప్రాంతాలను పారిశ్రామిక క్లస్టర్లుగా అభివృద్ధి చేయడం ద్వారా పరిశ్రమల స్థాపన కోసం సుమారు 5,880 ఎకరాల భూమిని ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో అందుబాటులోకి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది.
నెక్స్ట్ ఏపీసీఆర్డీఏ పథకం ప్రారంభం అండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ యొక్క భవనం ప్రారంభమైంది. ఈ భవనం అమరావతి పరిపాలన నగరం మాస్టర్ ప్లాన్లో భాగంగా ఉంది. ఈ మొత్తం మాస్టర్ ప్లాన్ను అలాగే శాసనసభ, హైకోర్టు మరియు సచివాలయ భవనాల డిజైన్లను ఏ సంస్థ చేపడుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. పాస్టర్ ప్లస్ పార్ట్నర్స్ అనే సంస్థ దీన్ని రూపొందిస్తుంది. చాలా ఇంపార్టెంట్. అక్టోబర్ 13, 2025 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏపీసీఆర్డీఏ ప్రాంతీయ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఎల్ఎన్టీ శిక్షణా కేంద్రం అండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో లారెన్స్ అండ్ ట్రూబో సంస్థ ఒక నైపుణ్య శిక్షణా సంస్థను ఏర్పాటు చేయనుంది. ఈ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో సుమారు 5 ఎకరాల భూమిని ఎల్ఎన్టీ సంస్థకి ఇవ్వడం జరిగింది. ఈ కేంద్రం ప్రధానంగా నిర్మాణ రంగం మరియు ఇతర ఇంజనీరింగ్ విభాగాల్లో అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించడంపై దృష్టి పెడుతుంది. ఎల్ఎన్టీ సంస్థ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను నిర్వహిస్తుంది. తిరుపతిలో ప్రపంచ స్థాయి స్పెషల్ క్యాన్సర్ సెంటర్ అండి. ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెట్టడానికి బుర్జిల్ హోల్డింగ్స్ ఆసక్తి చూపిస్తుంది. సో ఎవరు పెట్టుబడి పెడుతున్నారంటే ఈ బుర్జిల్ హోల్డింగ్స్ అనే సంస్థ పెట్టుబడి పెట్టడానికి చూస్తుంది. ముఖ్యంగా తిరుపతిలో ఒక ప్రధాన వైద్య కేంద్రం అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ఇక్కడ ఈ అత్యాధునిక స్పెషల్ క్యాన్సర్ సెంటర్ను నిర్మించడానికి వారు ముందుకు రావడం జరిగింది. సో తిరుపతిలో ఏర్పాటు చేస్తారు స్పెషల్ క్యాన్సర్ సెంటర్. ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే బుర్జిల్ హోల్డింగ్స్ అనే సంస్థ ఏర్పాటు చేస్తుందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈ సంస్థకు అబుదాబిలో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రి మరియు సుదీర్ఘ అనుభవం కూడా ఉంది. సో అది మనకి తిరుపతి ప్రపంచ స్థాయి స్పెషల్ క్యాన్సర్ సెంటర్ గురించి. నెక్స్ట్ 4 కొత్తగా కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయడం జరిగింది. అవి ఏంటో చూద్దాం. అక్టోబర్ 2025లో ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశవ్యాప్తంగా 57 కొత్త కేవీలకు కేంద్రీయ విద్యాలయాలకు ఆమోదం తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కి ఒక 4 కేటాయించబడ్డాయి. ఆ 4 ఏంటంటే శాఖమూరు అమరావతి జిల్లా, పలాస శ్రీకాకుళం జిల్లా, మంగసముద్రం చిత్తూరు జిల్లా, భైరవానిపల్లె కుప్పం మండలం చిత్తూరు జిల్లా. ఇక్కడ 4 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారంట. దానికంటే ముందు డిసెంబర్ 2024లో 8 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయడం జరిగింది. సో ఈ 8 ప్లస్ ఆ 4 మొత్తం 12 కొత్త కేంద్రీయ విద్యాలయాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ విశ్వసముద్ర గ్రూప్ బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుందండి. ఎక్కడ అంటే నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఈదుగాలి అనే గ్రామంలో నందగోకులం అనే ప్రాంగణంలో దీన్ని ఏర్పాటు చేశారు. విశ్వసముద్ర గ్రూప్ యొక్క బయో ఇథనాల్ ప్లాంట్. దీనికోసం 340 కోట్ల బయో ఇథనాల్ని తీసుకురావడం జరిగింది. ఇది ఒక బయో రిఫైనరీ మరియు రైతుల నుండి దెబ్బతిన్న మరియు విరిగిన బియ్యాన్ని సేకరించి దాని నుండి ఇథనాల్ని ఇది ఉత్పత్తి చేస్తుంది. దీని సామర్థ్యం, ఈ ప్లాంట్ యొక్క సామర్థ్యం రోజుకి 2.5 లక్షల లీటర్ల ఇథనాల్ను ఉత్పత్తి చేయగలదు. సో అది మనకి ఈ విశ్వసముద్ర గ్రూప్ యొక్క బయో ఇథనాల్ ప్లాంట్కి సంబంధించండి. నెక్స్ట్ టాపిక్ నివేదికలకు వెళ్దామండి. నెక్స్ట్ టాపిక్ నివేదికలండి. ఏకోపాధ్యాయ పాఠశాలలపై నివేదిక. దేశంలోని అత్యధిక ఏకోపాధ్యాయ పాఠశాలలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని ఇటీవల విడుదలైన ఒక అధికారిక నివేదిక వెల్లడైంది. ఈ నివేదిక పేరు యూడైస్ 2023-24 అనే నివేదిక విడుదలైందండి. ఈ నివేదిక దేశవ్యాప్తంగా పాఠశాల విద్య, ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి మరియు మౌలిక వసతులపై గణాంకాలు అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 18,786 పాఠశాలలు కేవలం ఒకే ఉపాధ్యాయునితో నడుస్తున్నాయని చెప్పి మనకి ఈ రిపోర్ట్ హైలైట్ చేయడం జరిగింది. సో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నమాట అండి. నెక్స్ట్ జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ NHA వార్షిక నివేదిక 2024-25 అండి. కేంద్రం యొక్క ABPM-JAY మరియు రాష్ట్రం యొక్క NTR వైద్య సేవ, ఈ 2 పథకాలు కలిపి మొత్తంగా రాష్ట్రంలో 1.58 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య భరోసా లభిస్తుంది అనమాట అండి. సో అనేక రాష్ట్రాలు ఎంచుకున్న ట్రస్ట్ మోడల్లో ఈ పథకాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. 2018-19లో మన ఆంధ్రప్రదేశ్లో 99 పడకలు మాత్రమే ఉండగా 2024-25లో సుమారు 433 పడకలకి పెరగడం జరిగిందండి. ఈ
రిపోర్ట్ ప్రకారం ఈ పడకలు ఎక్కువగా పెంచడం జరిగింది. అలాగే డిజిటల్ హెల్త్లో ప్రగతి, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమల్లో కూడా ఏపీ ముందంజలో ఉంది. ఆరోగ్య నిపుణులు మరియు ఆరోగ్య సదుపాయాలు నమోదులో రాష్ట్రంలో 92% ప్రగతిని సాధించింది. లబ్ధిదారుల వివరాలు, రాష్ట్రంలో ఈ పథకం లబ్ధిదారులు 57% పురుషులు మరియు 45% మహిళలు ఉన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్, ప్రమాద మరణాలు మరియు ఆత్మహత్యలపై సమాచార నివేదిక 2023 జాతీయ నేర గణాంక సంస్థ ఎన్సీఆర్బీ విడుదల చేసిన ఈ ప్రమాద మరణాలు ఆత్మహత్యల సమాచార నివేదిక 2023 ప్రకారం వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతులు, వ్యవసాయ కూలీలు వారి ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 3వ స్థానంలో ఉంది. సో రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందంటే 3వ స్థానంలో ఉంది. తర్వాత మహారాష్ట్ర, ఫస్ట్ స్థానంలో మహారాష్ట్ర ఉంది, తర్వాత స్థానం కాదు. సెకండ్ ప్లేస్లో కర్ణాటక ఉండగా 3వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉండడం అనేది జరిగింది. దేశవ్యాప్తంగా 2023లో 10,786 మంది రైతులు, వ్యవసాయ కూలీలు ఆత్మహత్య చేసుకోగా అందులో 8.57% మంది ఆంధ్రప్రదేశ్కి చెందిన వారే ఉండడం గమనార్హం. మొత్తం దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు అంటే రైతులు 10,786 మంది రైతులు ఆత్మహత్య చేశారు. అందులో 8.57% మనం ఆంధ్రప్రదేశ్ వారే ఉంటున్నారంటండి. ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 3వ ప్లేస్లో ఉన్నాం కదా మనం. రాజ్యానికి వ్యతిరేక నేరాలు ఐపీసీ 121, 121A, 122, 123 వీటి ప్రకారం దేశవ్యాప్తంగా 58 కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ 17 కేసులతో, మణిపూర్ 20 తర్వాత 2వ స్థానంలో ఉంది. సో రాజ్యానికి వ్యతిరేక నేరాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉండగా మణిపూర్ అనేది మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్, మహిళల ఆత్మగౌరవానికి భంగం, అవుట్ రేంజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్స్. ఈ తరహా నేరాలు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది దేశంలోనే. దేశవ్యాప్తంగా 8,416 కేసుల్లో ఆంధ్రప్రదేశ్లో సుమారు 33.57% కేసులు అంటే 2,826 కేసులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోనే నమోదయ్యాయి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న నిర్వహించిన సభలు సమావేశాలు ఏంటో చూద్దామండి. సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ సభ. ఇది ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త జిఎస్టీ 2.0 సంస్కరణల వల్ల ప్రజలకు కలిగిన ఆదాను ప్రజలందరికీ తెలిసేలా అవగాహన కల్పించడానికి నిర్వహించిన ఒక భారీ బహిరంగ సభ అండి. ఇది అక్టోబర్ 16, 2025 నిర్వహించారు. ఎక్కడ అనేది మనకి ఇంపార్టెంట్. కర్నూలు జిల్లా నన్నూరు వద్ద గల రంగమయూరి గ్రీన్ హిల్స్ అనే ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి మోడీ గారు హాజరవడం జరిగింది. ఈ నిత్యావసర వస్తువులు, సేవలు, గృహోపకరణాలు, బీమా పాలసీలు వంటిపై జిఎస్టీ తగ్గడం వల్ల ప్రతి కుటుంబానికి సుమారు నెలకు 1,000 రూపాయల వరకు ఆదా అవుతుంది అని ఈ సభ ద్వారా అందరికీ తెలియజేశారు. ఈ సభ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సుమారు 13,400 కోట్ల పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగింది. అవి కొన్ని అంకితం చేశారు జాతికి. ఆల్రెడీ అయిపోయిన వాటిని కొత్త వాటికి శంకుస్థాపన కూడా చేశారు. ఎంత అమౌంట్ అనేది చూసుకోండి, 13,400 కోట్లు. ఈ సభకు ముందు ప్రధానమంత్రి గారు శ్రీశైలంలోని బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ దర్శనం చేసుకున్న 4వ ప్రధానిగా ఈయన నిలవడం జరిగింది. నెక్స్ట్, వివిఐటియు బాలోత్సవం. సో వివిఐటియు బాలోత్సవం అనేది ప్రపంచ తెలుగు బాలల పండుగ అండి. ఇది ఒక బాలల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పండుగ. ఇది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నంబూరులో ఉన్న వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ వివిఐటియు ప్రాంగణంలో ప్రతి సంవత్సరం ఘనంగా జరిగే ఒక అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవం. ప్రతి సంవత్సరము జరుగుతుంది అంటే ఈ బాలోత్సవం అనేది. దీన్ని ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో దీన్ని నిర్వహించనున్నారు. సో ప్రతి సంవత్సరం జరుగుతుంది అంటే ఈ బాలోత్సవం. ఈ సంవత్సరం దీన్ని నవంబర్ నెలలో నిర్వహించనున్నారు. వివిఐటియు అనే యూనివర్సిటీస్లో ఇది జరుగుతుంది. నెక్స్ట్, అమరావతి సాహిత్య ఉత్సవం, అమరావతి లిటరేచర్ ఫెస్టివల్. అమరావతిని ఒక నూతన సాంస్కృతిక మరియు సాహిత్య కేంద్రంగా నిలబెట్టే ప్రయత్నంలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది. ఎక్కడ జరిగింది అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ క్యాంపస్లో ఇది జరిగింది, అమరావతిలో. ఈ ఉత్సవం యొక్క నినాదం కొత్త నగరం కొత్త స్వరాలు అనే థీమ్తో మనకి ఈ సమావేశం జరగడం జరిగింది.
ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. అమరావతి సాహిత్య ఉత్సవం అనేది ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. నెక్స్ట్ రాష్ట్ర స్థాయి సాంకేతిక సదస్సు ఒకటి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం జరిగింది. ఎక్కడ అంటే గుంటూరు సమీపంలోని ఈ ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది విసదల అనే ప్రాంతం దగ్గర ఉందంటండి. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగింది. ఇక్కడ దీనికి ముఖ్య అతిథిగా శ్రీ రాజీవ్ కుమార్ గారు హాజరయ్యారు. ఈయన మైక్రోసాఫ్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు ప్రెసిడెంట్. ఇక్కడ ముఖ్య టాపిక్ ఏంటంటే ఈ రాష్ట్ర స్థాయి సాంకేతిక సదస్సులో ఎమర్జింగ్ ట్రెండ్ ఇన్ టెక్నాలజీ ఇండస్ట్రీ రెడీనెస్ ఫర్ స్టూడెంట్స్ అనే టాపిక్లో ఈ సదస్సు జరగడం జరిగింది. సాంకేతికతలో వస్తున్న నూతన పోకడలు, విద్యార్థులు, పరిశ్రమ మరియు సన్నద్ధత అనే దాంట్లో జరిగింది. నెక్స్ట్ అవార్డులండి. 2025 రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ విజేతలుగా ఆంధ్రప్రదేశ్ తెలుగువారుగా ఎవరు నిలిచారు అంటే తెలుగువారిలో 4 శాస్త్రవేత్తలు ఈ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు అందుకోవడం జరిగింది 2025లో. వాళ్ళు ఎవరు అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. డాక్టర్ ఎస్ వెంకటమోహన్, ఈయన విజ్ఞానశ్రీ అనే పురస్కారం గెలుచుకోవడం జరిగింది పర్యావరణ రంగం విషయంలో. ఈయన హైదరాబాద్లోని సిఎస్ఆర్ ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో చీఫ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ డాక్టర్ కె తంగరాజ్, ఈయనకి విజ్ఞానశ్రీ రావడం జరిగింది. ఈయన బయోలాజికల్ సైన్స్ విభాగంలో ఈ అవార్డు గెలుపొందడం జరిగింది. ఈయన హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో ఈయన పనిచేస్తున్నారు. నెక్స్ట్ డాక్టర్ జగదీష్ గుప్తా కాపుగంటి, ఈయనకి విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు రావడం జరిగింది. వ్యవసాయ రంగంలో ఈయన కృషి చేస్తున్నారు, వ్యవసాయ శాస్త్రంలో. ఈయన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్లో పనిచేస్తున్నారు. డాక్టర్ జగదీష్ గుప్తా అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ఆయన మరియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను ఈయన అభ్యసించారు. సో ఈయన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి జగదీష్ గుప్తా కాపుగంటి. ఈయనకు వచ్చిన అవార్డు విజ్ఞాన యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ డాక్టర్ సత్యేంద్ర కుమార్ మనోగౌత్రియా, ఈయనకి విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు వచ్చింది వ్యవసాయ శాస్త్రంలో. ఈయన హైదరాబాద్లోని ఐఐఆర్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్లో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా ఈయన పనిచేస్తున్నారు. డాక్టర్ సత్యేంద్ర కుమార్ మన్గౌత్రియా. ఎందుకు ఇస్తారు ఈ పురస్కారాలు అనేది చూద్దామండి. భారతదేశంలో సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ రంగంలో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మరియు ఆవిష్కర్తలు చేసిన అత్యున్నత సేవలు, పరిశోధనలు మరియు జీవిత కాల సేవలను గుర్తించి జాతీయ స్థాయిలో గౌరవించడం కోసం ఈ పురస్కారం ప్రారంభించారు. వీటిని జనవరి 2024లో భారత ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొత్త వ్యవస్థలో మొత్తం 4 ప్రధాన కేటగిరీలు ఉంటాయి. ఒకటి విజ్ఞాన రత్న, ఇది సైన్స్ రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం, జీవితకాల సాఫల్యానికి ఇస్తారు. విజ్ఞానశ్రీ సంబంధిత రంగంలో చేస్తున్న విశేష సేవలకు ఇస్తారు. నెక్స్ట్ విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్, ఇంతకుముందు సిఎస్ఐఆర్ ఇచ్చే ప్రఖ్యాత శాంతి భట్నాగర్ అని చదివేస్తున్నట్టున్నాను. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు పేరును ఈ కేటగిరీకి పెట్టారు. 45 ఏళ్లలోపు వయసు గల యువ శాస్త్రవేత్తలు చేసిన అద్భుతమైన పరిశోధనల గుర్తింపుగా దీనిని అందజేస్తారు. విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్. ఇక విజ్ఞాన్ టీం 3 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు గల బృందం కలిసి ఏదైనా ఒక అసాధారణమైన పరిశోధన చేస్తే వాళ్ళకి ఈ అవార్డు ఇస్తారు. విజ్ఞాన్ టీం అనేది ఇస్తారండి. ఇంతకుముందు చంద్రయాన్ ప్రాజెక్టులో పనిచేసిన వారికి ఇవ్వడం జరిగింది. స్వచ్ఛాంధ్ర అవార్డులు 2025 స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత మరియు పారిశుధ్య నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సంస్థలు, వ్యక్తులు మరియు ప్రభుత్వ విభాగాలను ప్రోత్సహించడానికి ఈ అవార్డుని ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ జిల్లాగా ఎంపికైంది. చాలా ఇంపార్టెంట్ అండి. 1,00,000 నుండి 3 లక్షల జనాభా విభాగంలో ఈ కేటగిరీలో అగ్రస్థానంలో ఉన్న మున్సిపాలిటీలు మంగళగిరి, తాడేపల్లి, తాడిపత్రి మున్సిపాలిటీ, బొబ్బిలి మున్సిపాలిటీలు మొదటి 3 స్థానాల్లో ఉన్నాయండి. 50,000 లోపు జనాభా గల విభాగాల్లో గుర్తింపు పొందిన మున్సిపాలిటీలు ఏంటి అంటే పలమనేరు మున్సిపాలిటీ, కుప్పం మున్సిపాలిటీ, ఆత్మకూరు నెల్లూరు జిల్లాలోని మున్సిపాలిటీ. ఈ 3 కూడా 50,000 లోపు జనాభా ఉన్న విభాగాల్లో అవార్డులు అందుకున్నాయండి. 3 లక్షలకు పైగా ఉన్న జనాభా కేటగిరీని ప్రత్యేకంగా విజేతలుగా ప్రకటించలేదు, ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది కాబట్టి. ఉత్తమ స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్గా ఎన్ సూరమ్మ అనే ఆవిడ ఎంపికయ్యారు. ఈవిడ ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలానికి చెందిన ఆవిడ. ఉత్తమ స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్గా ఎన్ సూరమ్మ నియమితులవడం జరిగింది.
నియమితులవడం కాదండి అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఉత్తమ స్వచ్ఛ రెసిడెన్షియల్ పాఠశాలగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల విప్పలపాడు వారు అవార్డు పొందడం జరిగింది. ఉత్తమ స్వచ్ఛత ఎన్జిఓ దళిత బహుజన రిసోర్స్ సెంటర్ అనేది ఈ ఉత్తమ స్వచ్ఛత ఎన్జిఓ అవార్డు పొందడం జరిగింది. నెక్స్ట్ ఎన్ఎస్ఎస్ అవార్డు అండి, జాతీయ సేవా పథకం. ఈ అవార్డులను 2022-23 సంవత్సరానికి గాను అక్టోబర్ 6, 2025న రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని ద్రౌపది ముర్ము గారు ప్రదానం చేశారు. వాలంటీర్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ నుంచి 2 విద్యార్థులు ఈ జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్నారు. సో ఇద్దరు మన ఆంధ్రప్రదేశ్ చెందినవారు గెలుచుకున్నారంటండి. డి రెడ్డి జిష్ణు అనే వ్యక్తి, ఇతను ఈ నెల్లూరులో నారాయణ డెంటల్ కళాశాలలో ఈ ఎన్ఎస్ఎస్ యూనిట్కి వాలంటీర్గా పనిచేస్తున్నారు. ఆయన గెలుచుకున్నారు జాతీయ సేవా పథకం. అలాగే ముమ్ముల పృథ్వీరాజ్, ఇతను నెల్లూరులో విక్రమసింహపురి విశ్వవిద్యాలయ కాలేజీకి చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్. ఈయన కూడా ఈ అవార్డుకి ఎంపిక అవడం జరిగింది. ఈ ఎన్ఎస్ఎస్ అంటే ఏంటనే చూద్దాం. నేషనల్ సర్వీస్ స్కీమ్ అనేది విద్యార్థి దశలోనే యువతలో సామాజిక స్పృహ, సేవాగుణం మరియు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి వాటిని పెంపొందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక కార్యక్రమం అండి ఇది జాతీయ సేవా పథకం. మహాత్మా గాంధీ శత జయంతి సంవత్సరంలో సెప్టెంబర్ 24, 1969 నాడు అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ వికేఆర్వి రావు గారు ఈ జాతీయ సేవా పథకాన్ని ప్రారంభించారు. సో 1969లో ఇది ప్రారంభమైందంటండి. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ జాతీయ అవార్డును స్థాపించింది. సో ఎవరు స్థాపించారు అంటే భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ దీన్ని స్థాపించడం జరిగింది. ఈ అవార్డును సుమారు 1992-93 విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేశారు. ఈ అవార్డును సుమారు 1992-93 విద్యా సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేసినట్టు తెలియవస్తుంది. ఈ అవార్డు కింద విజేతలు 1 లక్ష నగదు బహుమతి, రజత పథకం మరియు ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. నెక్స్ట్ పోలూరి హనుమజ్ఞానకీ రామశర్మ సాహిత్య పురస్కారం. పోలూరి హనుమజ్ఞానకీ-రామశర్మ సాహిత్య పురస్కారం. దీన్ని ఎవరు గెలుచుకున్నారంటే ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. నెక్స్ట్ విజయవాడ ఉత్సవంలో గిన్నీస్ రికార్డ్ అండి. దసరా సందర్భంగా దసరా ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 2వ తేదీన సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ మరియు రాష్ట్ర పర్యాటక శాఖ సంయుక్తంగా ఒక మెగా కార్నివాల్ వాక్ నిర్వహించాయి. ఈ కార్నివాల్ వాక్ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు జరిగింది. ఈ కార్నివాల్లో భాగంగా నిర్వహించిన భారీ డప్పుల ర్యాలీ గిన్నీస్ రికార్డు సృష్టించింది. అత్యధిక సంఖ్యలో డప్పు కళాకారులు ఏకకాలంలో ప్రదర్శన ఇవ్వడం ద్వారా ఈ రికార్డుకు నమోదు చేసుకున్నారు. సో అలా మనకి గిన్నీస్ రికార్డు వచ్చిందండి. 3,000 మందికి పైగా కళాకారులు ఇక్కడ పాల్గొన్నారు. ఇందులో సుమారు 2,000 మంది డప్పు కళాకారులు ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. సో అలా గిన్నీస్ రికార్డు వచ్చింది. నెట్ జీరో ఎనర్జీ అవార్డు అండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ దాని యొక్క ప్రధాన కార్యాలయ భవనానికి ఇటీవల లభించిన నెట్ జీరో ఎనర్జీ అవార్డు అది పొందిందండి. ఆ సంస్థ పొందింది. అక్కడక్కడ చిన్న ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. అలాగే నాకు కూడా ఏమీ అనుకోవద్దండి, చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను. చదువుతుంటే కొంచెం అలసట లేదా నిద్రమత్తు ఆవహిస్తుందండి, ఏమనుకోకండి. ఏదైనా తప్పులు చదివితే క్షమించండి, దాన్ని నెగిటివ్గా కామెంట్ అయితే పెట్టొద్దు. సో ఈ అవార్డు పేరు నెట్ జీరో ఎనర్జీ బిల్డింగ్స్ ప్లాటినం రేటింగ్ అండి. ప్రదానం చేసిన సంస్థ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రదానం చేస్తుంది. ప్రాముఖ్యత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్లాటినం రేటింగ్ సాధించిన మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వ భవనంగా ఈ ఏపీసీఆర్డీఏ కార్యాలయం రికార్డు సృష్టించింది. నెట్ జీరో ఎనర్జీ అంటే ఏంటి అంటే ఒక భవనం ఒక సంవత్సరంలో గ్రిడ్ నుండి ఎంత శక్తిని అయితే వినియోగిస్తుందో అంతకంటే ఎక్కువ శక్తిని కనుక అది ఉత్పత్తి చేయగలిగితే పునరుత్పాదక వనరుల ద్వారా అంటే సోలార్ వాటి ద్వారా దీన్ని నెట్ జీరో ఎనర్జీ భవనం అని పిలుస్తారు. సో నెక్స్ట్ త్రిపురనేని రామస్వామి చౌదరి జాతీయ పురస్కారం. ఇది ఇద్దరికి లభించిందండి. అలా వెంకటేశ్వరరావు, ఈయన సామాజిక రాజకీయ ఉద్యమకారుడు. 2 కోయి కోటేశ్వరరావు సుప్రసిద్ధ కవి. సో ఎవరిస్తారంటే ఇది డాక్టర్ అంబేద్కర్, జాసువా పూలే, పెరియార్ లిటరసీ ఫౌండేషన్ వారు ఈ త్రిపురనేని రామస్వామి చౌదరి జాతీయ పురస్కారాన్ని అందజేస్తారు. నెక్స్ట్ గుంటూరు వైద్యుడికి జమైకా అత్యున్నత పురస్కారం అండి.
ఈ పురస్కార గ్రహీత ఎవరంటే డాక్టర్ చందులు నాగమల్లేశ్వరరావు గారికి ఈ అవార్డు వచ్చింది. ఈ పురస్కారం పేరు ఏంటంటే ఆర్డర్ ఆఫ్ డిస్టింక్షన్. ఇది జమైకా దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటి. ప్రదానం చేసింది ఎవరంటే జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ అనే అతను ప్రదానం చేయడం జరిగింది. సో అవార్డు గెలిచింది నాగమల్లేశ్వరరావు గారు. జమైకాలోని పేదలకి అతి తక్కువ ఫీజుకే వైద్యం అందిస్తున్నారు. దీంతో ఆయన అక్కడ 5 బిల్స్ డాక్టర్గా ప్రఖ్యాతి పొందారు. నెక్స్ట్ గ్లోబల్ టూరిజం అవార్డు 2025 విజేతగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఇందులో నిలిచింది. అవార్డు పేరు గ్లోబల్ టూరిజం అవార్డు. ప్రదానం చేసే సంస్థ గ్లోబల్ న్యూస్ నెట్వర్క్ దీనికి ప్రధానోత్సవం చేస్తుంది. ఎందుకు లభించింది ఈ రంగానికి అంటే పర్యాటక రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించినందుకు కానీ ఈ అవార్డు దీనికి ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖకు ఈ అవార్డు లభించింది. నెక్స్ట్ నియామకాలండి. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల నియామకాలు ఏం వార్తల్లో ఉన్నాయని చూద్దాం. ఒకటి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్. ఈయన అక్టోబర్ 28, 2025 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారండి. ఇంకొకరు జస్టిస్ సుబేందు సామంత్. ఈయన అక్టోబర్ 30, 2025 ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా. ఈ డేట్లు అంత ఇంపార్టెంట్ కాదండి, జస్ట్ ఇచ్చానంతే. హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి కాదండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మంజూరైన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37. అక్టోబర్ 30న ఈ సుబేందు సామంత్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరింది. ఇంకా 4 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ మనకి తెలిసొస్తుంది. నెక్స్ట్ నియామకాల్లో కీర్తి చేకూరి అనే ఆవిడ నిలిచారండి. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క బోర్డు స్వతంత్ర మహిళా డైరెక్టర్గా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అయిన కీర్తి చేకూరి గారిని నామినేట్ చేయడం జరిగింది. సో కీర్తి చేకూరి గారు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క మహిళా డైరెక్టర్గా నియమితులయ్యారు. నెక్స్ట్ పర్యావరణం అండి. మోంతా తుఫాన్ అనేది ఈ వార్తల్లో ఉంది. ఈ తుఫాన్ అక్టోబర్ 28 రాత్రి మచిలీపట్నం, నర్సాపురం ప్రాంతాల మధ్య తీరం దాటింది. నర్సాపురం అనే పేర్కోవడం జరిగిందండి. సో ఈ నర్సాపురం దగ్గర ప్రాంతాల్లో తీరం దాటడం జరిగింది. ఈ తీరం దాటే సమయంలో గాలి వేగం సుమారు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలిలో వీచాయని తెలపడం జరిగింది. సో మోంతా అనే తుఫాన్కి ఆ పేరు పెట్టిన దేశం థాయిలాండ్ అండి. థాయ్ భాషలో మోంతా అంటే అర్థం సువాసన గల ఒక పువ్వు అని అర్థం. తుఫానుకు పేరు పెట్టే విధానం మొట్టమొదటిసారిగా అట్లాంటిక్ మహాసముద్రంలో 1950లో ప్రారంభించారు. మన ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో ఈ పేర్ల వ్యవస్థను అధికారికంగా 2004లో ప్రారంభించారు. మన ప్రాంతానికి అంటే బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రం, ఉత్తర హిందూ సముద్రంలోకి వచ్చే తుఫాన్ల నామకరణ బాధ్యతను న్యూఢిల్లీలోని భారత వాతావరణ శాఖ నిర్వహిస్తుంది. దీనిని ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం అని కూడా పిలుస్తారు. దీన్ని అంటే న్యూఢిల్లీలోని భారత వాతావరణ శాఖను అలా పిలుస్తారండి. ఈ RSMCలో మొత్తం 13 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ పేరు పెట్టేవి 13 సభ్య దేశాలు పేర్లు పెడతాయి, అక్కడ ఇవ్వడం జరిగిందండి. భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవ్స్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖత్తర్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ యెమెన్. ఈ ప్రక్రియలో 2020లో 13 దేశాలు ఒక్కొక్కటి 13 పేర్లను సూచించే సుమారు 169 పేర్ల జాబితా ఆల్రెడీ తయారయ్యి ఉందండి. తుఫాను ఏర్పడినప్పుడు ఈ జాబితా నుండి ఒక్కొక్క పేరు క్రమ పద్ధతిలో వాడతారు. సో అలా ఇది మోంతా అనే తుఫాన్ ఇటీవల వార్తల్లో ఉంది, గుర్తుపెట్టుకోండి, బాగా ఇంపార్టెంట్ అండి. రాష్ట్ర అధికారిక సీతాకోక చిలుక అనేది ఒకటి వార్తల్లో ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బ్లూ టైగర్ సీతాకోక చిలుకను రాష్ట్ర అధికారిక సీతాకోక చిలుకగా గుర్తించాలని ప్రతిపాదనలు పంపింది. సీతాకోక చిలుక పేరు బ్లూ టైగర్, శాస్త్రీయ నామం తిరుమల లిమ్నియాస్ అనుకోండి, తిరుమల అని పడింది. ప్రతిపాదించిన వారు మనకి పవన్ కళ్యాణ్ గారు ఈ చొరవ తీసుకుని ముందుగా దీన్ని ముందుకు పంపారు, కేంద్ర ప్రభుత్వానికి పంపారండి దీన్ని. నెక్స్ట్ కొత్త బల్లి జాతి ఒకదాన్ని కనుగొనడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఇటీవల ఒక కొత్త బల్లి జాతిని కనుగొన్నారు. శాస్త్రీయ నామం హెమిఫిల్లోడాక్టిలస్ వెంకటాద్రి. సో ఇది తిరుపతి దగ్గరలో కనిపెట్టడం వల్ల దీనికి వెంకటాద్రి అనే పేరు పెట్టడం జరిగిందండి. దీని సాధారణ పేరు వెంకటాద్రి స్లెండర్ గెకో. ఇది ఒక రకమైన సన్నని బల్లి, గెకో జాతి అంటండి. ఈ కొత్త జాతి బల్లిని శేషాచలం బయోస్పియర్ రిజర్వ్లో తిరుమల కొండ ప్రాంతాల్లో కనుగొన్నారు. ఈ ఆవిష్కరణను జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు చేశారు. వారి పరిశోధన పత్రం హెర్పటోజోవా అనే అంతర్జాతీయ జర్నల్లో ఈ బల్లి గురించి ప్రస్తావించడం జరిగింది. సో అవి మనకి
వార్తల్లో ఉన్న పర్యావరణ అంశాలండి. నెక్స్ట్ ఏపీ ఎకానమీకి సంబంధించి తక్కువగానే న్యూస్లో ఉంది. అంటే అక్కడ పెట్టుబడులు అన్నీ కూడా ఎకానమీలోకి వస్తాయండి. డైరెక్ట్గా ఎకానమీకి సంబంధించి న్యూస్ ఏంటి అంటే కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి వృద్ధి రేటులో దేశంలోనే 2వ స్థానంలో ఉంది అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. జిఎస్డిపి వృద్ధి రేటులో దేశంలోనే మనం 2వ స్థానంలో ఉన్నామంటండి. మనం సాధించిన వృద్ధి రేటు 8.21. అత్యధిక వృద్ధి రేటు తమిళనాడు 9.69% వృద్ధి రేటుతో మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్ర జిఎస్డిపి స్థిర ధరల వద్ద 2023-24లో 7,99,400 కోట్లు ఉండగా 2024-25లో అది 8,65,13 కోట్లకు చేరుకుంది. సో ఇక మిగిలిన ఇతర అంశాలన్నీ ఇక్కడ మీకు వరుసగా ఇవ్వడం జరిగిందండి. సో ఘోర బస్సు అగ్ని ప్రమాదం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. హైదరాబాద్ బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ చెందిన ఒక స్లీపర్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇందులో 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. సో ఏ బస్సు ఏ ట్రావెల్స్కి సంబంధించింది అనేది ఇంపార్టెంట్ అండి, అది మాత్రం చూసుకోండి. దుబాయ్లో తెలుగు డయాస్పోరా కార్యక్రమం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారితో మమేకం అవ్వడం మరియు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వారిని భాగస్వాములు చేయడం అనేది ఉద్దేశంతో ఈ తెలుగు డయాస్పోరా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఏంటి తెలుగు డయాస్పోరా అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి వెళ్ళి విదేశాల్లో సెటిల్ అయిన అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా, యూకే వంటి ఇతర దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలందరినీ కలిపి తెలుగు డయాస్పోరా అని పిలుస్తారండి. అలాగే ఆస్ట్రేలియాలో కూడా తెలుగు డయాస్పోరా నిర్వహించడం జరిగింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల అందించిన స్పెషల్ విజిట్ ప్రోగ్రామ్కి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఇటీవల ఆస్ట్రేలియాలో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఆకర్షించడం, విద్యారంగంలో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం మరియు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించడం ఈ పర్యటన యొక్క ముఖ్య లక్ష్యాలుగా ఉన్నాయి. సో నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో ఈ సిఐఐ యొక్క పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతుంది. ఎందుకు గాను ఆస్ట్రేలియన్ పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానించడం కోసం ఈ పర్యటన జరిగింది. సో ఈ ఆస్ట్రేలియాలోని తెలుగు డయాస్పోరా ఎక్కడ నిర్వహించారంటే సిడ్నీ గ్రౌండ్స్ మరియు ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో ఈ తెలుగు డయాస్పోరా కార్యక్రమం జరిగింది. సమావేశంలో పాల్గొని రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రవాసాంధ్రులు బ్రాండ్ అంబాసిడర్గా మారాలని లోకేష్ గారు పిలుపునిచ్చారు. నెక్స్ట్ దేవరగట్టు కర్రల సమరం, దీన్నే బన్నీ ఉత్సవం అంటారు. ఇది ఇటీవల వార్తల్లో ఉందండి. సో ఎందుకు ఉందంటే ఇది సాంప్రదాయ వేడుకలు 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది, అలాగే 100కు పైగా గాయపడడం జరిగింది. ఇది దేవుని ఉత్సవం. విగ్రహాలను దక్కించుకోవడానికి 2 వర్గాల మధ్య జరిగే సాంప్రదాయక పోరండి. ఇందులో ఇనప రింగులు తొడిగిన కర్రలతో దాడులు చేసుకుని తలల పగలగొట్టుకోవడం వంటి తీవ్ర హింసాత్మక చర్యలు ఉంటాయి. తద్వారా మనకి 2 చనిపోవడం కూడా జరిగింది ఇటీవల. ఇది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా హొలగుంద మండలం దేవరగట్లో ఈ సంఘటన జరిగింది. ప్రతి ఏటా దసరా రోజు అర్ధరాత్రి ఈ మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం అనంతరం ఈ బన్నీ ఉత్సవం లేదా కర్రల సమరం అనేది జరుగుతుంది. కర్నూలు జిల్లా అండి, ఇది ఎక్కడ జరుగుతుందని చూసుకోండి. డేటా సెంటర్కి సలహా మండలి, డేటా సెంటర్ల ఏర్పాటుకు సలహా మండలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన డేటా సెంటర్ పాలసీని అత్యంత వేగంగా మరియు సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ సలహా మండలి ప్రధానంగా కృషి చేస్తుంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అధ్యక్షుడిగా ఈ మండలిని ఒక ఉన్నత స్థాయి కమిటీగా ఏర్పాటు చేశారు. దీనివల్ల డేటా సెంటర్లు వంటి భారీ పెట్టుబడులు ప్రాజెక్టులు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేయడం సులభం అవుతుంది మరియు అనుమతుల జాప్యం లేకుండా నిర్ణయాలు వేగంగా తీసుకోబడుతుంది. 2030 నాటికి 6 మెగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. అందులో భాగంగా ఈ డేటా సెంటర్ సలహా మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ సదా స్మరామి అనే పుస్తకం ఒక ఆవిష్కరణ జరిగిందండి. ఇది ప్రముఖ భాషావేత్త, పత్రికేయులు మరియు రచయిత అయిన స్వర్గీయ శ్రీ బోధరాజ రాధాకృష్ణ గారి స్మారకంగా రూపొందించిన వ్యాస సంకలనం అండి. దీని రచయిత మండలి బుద్ధప్రసాద్ అని పేర్కోవడం జరిగింది. సదా స్మరామి పుస్తకం పేరు. చెత్తరహిత రాష్ట్రం. జనవరి 1, 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
జనవరి 1, 2026 నాటికి కేవలం పాత చెత్తను తొలగించడమే కాకుండా ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను 100% సేకరించి సమర్థవంతంగా నిర్వహించాలి అని అనుకుంటున్నారు. దీనికి అనుబంధంగా జూన్ 2026 నాటికి రాష్ట్రాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా మార్చాలని కూడా ప్రభుత్వం మరో లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఎప్పటికల్లా అలా మార్చాలనుకుంటున్నారు అనేది. వ్యర్థాల సేకరణ కోసం 100 స్వచ్ఛ రథాలను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇన్ఫోసిస్ ట్యాబ్ల పంపిణీ. ఇన్ఫోసిస్ సంస్థ తన కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు ఈ ట్యాబ్లెట్స్ అంటే ఈ మొబైల్ కంటే పెద్దగా ఉండే ట్యాబ్లు ఉంటాయి కదండి, వాటిని విరాళంగా ఇవ్వడం జరిగింది. నూర్చివీడు IIITలో చదువుతున్న ఆర్థికంగా వెనకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు వీటిని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 500 ట్యాబ్లెట్స్ని పంపిణీ చేశారు. నెక్స్ట్ ఎన్టీఆర్ ప్రయాణ ప్రాంగణం అండి. కృష్ణా జిల్లా పామర్రు ఆర్టీసీ బస్ స్టేషన్కు ఎన్టీఆర్ ప్రయాణ ప్రాంగణంగా నామకరణం చేయడం జరిగింది. నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ఏలూరులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సొంత ఓపెన్ యూనివర్సిటీగా పనిచేస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాదులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలంగాణ పరిధిలోకి వెళ్ళిపోయింది. అందువల్ల మన ఆంధ్రప్రదేశ్లో ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదువుకోవాలనుకునే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వారి కోసం ఈ కొత్త విశ్వవిద్యాలయాన్ని ఏలూరు కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, దీన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు భాష, సాహిత్యం, కళలు మరియు సంస్కృతి పరిరక్షణ అభివృద్ధి లక్ష్యంగా ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ రాష్ట్ర పండుగగా సిపి బ్రౌన్ జయంతి అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తెలుగు భాషకు సిపి బ్రౌన్ చేసిన సేవలను గౌరవిస్తూ ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. నవంబర్ 10వ తేదీన ప్రతి సంవత్సరం ఈ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. కడప జిల్లా కేంద్రంలోని సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ఈ ఉత్సవాలకు ప్రధాన కేంద్రంగా ఉంటుంది. సో ఎక్కడుందనేది చూసుకొని కడప జిల్లాలో ఉంది ఇది. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక సివిల్ సర్వెంట్ అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్లోని కడప, మచిలీపట్నం, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో పనిచేశారు. తెలుగు వ్యక్తి కాకపోయినా తెలుగు భాషకు ఆయన చేసిన సేవ అపారమైనది. అందుకే ఆయన అందరూ బ్రౌన్ ద్వారా అని పిలుచుకుంటారు. మొట్టమొదటి ప్రామాణికమైన సమగ్రమైన తెలుగు, ఇంగ్లీష్ మరియు ఇంగ్లీష్ తెలుగు నిఘంటువులను సంకలనం చేశారు. ఇది ఇప్పటికీ అనేక తెలుగు భాషా పండితులకు ప్రామాణిక గ్రంథంగా ఉంటుంది. నెక్స్ట్ గన్నవరం వద్ద ఒక మెగా రైల్ టెర్మినల్ నిర్మించనున్నారు. విజయవాడ రైల్వే జంక్షన్పై తీవ్రమైన రద్దీని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో భాగంగా గన్నవరం వద్ద ఒక మెగా కోచింగ్ టెర్మినల్ ఏర్పాటుకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక్కడ ఒక 10 ప్లాట్ఫామ్లు మరియు 10 రైల్వే లైన్లతో భారీ టెర్మినల్ను విస్తరించనున్నారు. నెక్స్ట్ అమరావతిలో మెగా కోచింగ్ టెర్మినల్. ఇది కూడా మెగా కోచింగ్ టెర్మినలేనండి. ఇక్కడ కూడా మెగా కోచింగ్ టెర్మినల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ టెర్మినల్ ఎర్రుపాలెం మరియు నంబూరు వరకు కొత్తగా నిర్మిస్తున్న 56 కిలోమీటర్ల రైల్వే లైన్లో అమరావతి ప్రధాన స్టేషన్గా ఉంటుంది. ఈ కోచింగ్ టెర్మినల్గా ఇది ఒక కోచింగ్ టెర్మినల్గా పనిచేస్తుంది. అంటే అర్థం ఏంటంటే అనేక రైళ్ళు ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి మరియు అక్కడితో వాటి ప్రయాణాలు ముగిస్తే ఒక స్టాపింగ్ స్టేషన్గా పనిచేస్తాయి అన్నమాట అండి. వాటిని కోచింగ్ టెర్మినల్స్ అంటారు. సో రైల్వే నిర్వహణ పనులు కూడా ఇక్కడే జరుగుతాయి. ఇక్కడ మొత్తం 8 ప్లాట్ఫామ్లు అమరావతిలో నిర్మించనున్నారు. నెక్స్ట్ ఇటీవల నైపుణ్యం పోర్టల్ అనేది కూడా వార్తల్లో ఉందండి. విశాఖపట్నంలో నవంబర్ నెలలో జరగనున్న ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ భాగస్వామి సదస్సులో ఈ నైపుణ్యం పోర్టల్ని అధికారికంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ నైపుణ్యం పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతకు అపారమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం మరియు వారి నైపుణ్యాలకి తగిన ఉద్యోగ అవకాశాలు చూపించడం, తద్వారా రాష్ట్రంలో ఉపాధిని పెంచడం అనే ఉద్దేశంతో ఈ నైపుణ్యం పోర్టల్ని తీసుకురానున్నారు. 2029 నాటికి రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ఈ పోర్టల్ దానికి ఒక గేట్వేగా పనిచేస్తుంది అన్నమాట. గ్రేటర్ విశాఖ ఎకనామిక్ జోన్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక బృహత్తర ప్రణాళిక. విశాఖపట్నం రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా, దేశంలోని ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్టు రూపకల్పనలో నీతి ఆయోగ్ కూడా పాలు పంచుకుంది కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ అండి.
విశాఖను 2047 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ప్రకటించడం కూడా జరిగింది. ప్రాథమికంగా ఈ ఎకనామిక్ జోన్ కోసం 20,000 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంపార్టెంట్ అండి. ఈ జోన్ పరిధిలోకి మొత్తం 8 జిల్లాలు వస్తాయండి. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి. సో ఈ 8 జిల్లాలు అందులోకి వస్తాయండి. 2032 నాటికి ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థను $120 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా ప్రకటించడం జరిగింది. ఉద్యోగ కల్పన 2032 నాటికి సుమారు 20 లక్షల నుండి 24 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించాలని, ఇందులో విశాఖ కేంద్రంగా 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించాలని ఇవన్నీ లక్ష్యాలుగా పెట్టుకోవడం జరిగింది. ఈ జోన్ యొక్క సమగ్ర అభివృద్ధికి నీతి ఆయోగ్ 7 కీలక రంగాలను కూడా సూచించిందండి. అవేంటంటే ఓడరేవులు, ఆల్రెడీ మొత్తం 6 పోర్టులను అభివృద్ధి చేయాలని, అలాగే ఐటీ రంగం, విజయవాడను మేజర్ ఐటీ హబ్గా మార్చాలని, వ్యవసాయం 17 వ్యవసాయ ఆధారిత జోన్లు ఏర్పాటు చేయాలని, పర్యాటకం ఇక్కడ 12 టూరిజం హబ్బులను అభివృద్ధి చేయాలని, వైద్యం అధునాతిక వైద్య సదుపాయాలు కల్పించాలి, పట్టణాభివృద్ధి ఆధునిక నగరాలు టౌన్షిప్లు నిర్మించడం, ఇక మౌలిక వసతులు 7 మౌలిక వసతుల 7 తయారీ కేంద్రాలు మరియు 6 సేవా కేంద్రాలు ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి నీతి ఆయోగ్ వారు సిఫారసు చేయడం జరిగిందండి విశాఖపట్నంలో దాని యొక్క అభివృద్ధి కోసం. నెక్స్ట్ రావు బాల సరస్వతి దేవి గారు ఇటీవల వార్తల్లో ఉన్నారు. ఈవిడి తెలుగు సినిమా మొట్టమొదటి నేపథ్య గాయని అంటే ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఈవిడి. 1943లో విడుదలైన భాగ్యలక్ష్మి అనే చిత్రం కోసం ఈమె పాడిన తిన్నె మీద సిన్నోడ పాట తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి ప్లేబ్యాక్ పాటగా రికార్డులకు ఎక్కింది. ఈమె ఇటీవల మరణించారు, రావు బాల సరస్వతి దేవి గారు. నెక్స్ట్ ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం 2025. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం 2025 సవరణ చట్టానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ఆమోదం తెలిపారు. ఈ చట్ట పరిధిలోని ఉద్యోగులు, సిబ్బంది రోజుకి 10 గంటలకు మించి పని చేయించుకోవడానికి వీల్లేదు. సో ఇంతకుముందు 8 గంటలు, దాన్ని ఒక 2 గంటలు పెంచారండి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం. అయితే వారానికి గరిష్టంగా పనిచేయాల్సిన గంటలు మాత్రం 48 గంటలుగానే వాటిని మించకుండా ఉంచారు. అంటే కొన్ని రోజులు 10 గంటలు పనిచేసినా మొత్తం వారం పని గంటలు మాత్రం 48ని దాటకూడదు. గతంలో రోజుకి 8 గంటల వరకే పని చేసేవారు, ఇప్పుడు దాన్ని 10 గంటలకు చేశారు. మహిళా ఉద్యోగుల నుండి సమ్మతి తీసుకుని వారికి తగిన భద్రతా చర్యలు కల్పిస్తే వారిని కూడా రాత్రి షిఫ్ట్లో పని చేయించడానికి ఈ సవరణ అనుమతి ఇచ్చింది. సో మహిళలను కూడా అవసరమైతే నైట్ షిఫ్ట్లో వర్క్ చేయించుకోవచ్చు. ఈ వెసులుబాటు రాత్రి 8:30 నుంచి ఉదయం 6 గంటల వరకు వర్తిస్తుంది. నెక్స్ట్ శోభా రియాలిటీ గ్రూప్ ఇటీవల వార్తల్లో ఉందండి. అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి భారీ విరాళం ప్రకటించిన దుబాయ్ ఆధారిత సంస్థ ఈ శోభా రియాలిటీ గ్రూప్ ఈ గ్రంథాలయ నిర్మాణం కోసం 100 కోట్లు కేటాయించడం డొనేషన్ చేయడం జరిగిందండి శోభా రియాలిటీ గ్రూప్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో రానున్న కొత్త హై స్పీడ్ కారిడార్ అండి. ఇది పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై వరకు ఒక కొత్త హై స్పీడ్ కారిడార్, గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మిస్తున్నారు. దీన్ని ప్రధానంగా సరుకు రవాణాకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం కలకత్తా చెన్నై రహదారి NH16కి సమాంతరంగా దీన్ని నిర్మించనున్నారు. ఇది అమరావతిని టచ్ చేసుకుంటూ వెళ్తుంది అన్నమాట అండి. ఈ కారిడార్ అమరావతి యొక్క ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఒకటే రింగ్ రోడ్డు, అమరావతి రింగ్ రోడ్డు మీదుగా వెళ్ళేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సో ఇవండి అక్టోబర్ నెలలోని న్యూస్. సో ఏమీ అనుకోవద్దు, మధ్యలో తప్పు చదివి ఉండొచ్చు, కొంచెం కునిపాట్లు పడుతూ చదివానండి, బాగా అలసిపోయింది శరీరం, ఏమీ అనుకోవద్దండి, క్షమించండి అలాంటి వీటికి. థ్యాంక్ యూ.